గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పుకుందాం. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్ విచ్ హ్యాస్ కంప్లీటెడ్ జస్ట్ బిఫోర్ అవర్ ఎక్స్ప్రెషన్. ఏదైనా ఒక పని మనం వివరించడానికి కాస్త ముందుగా కనుక పూర్తి అయితే అటువంటి పనులను తెలియజేయటానికి మనం ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ కనుక తీసుకుంటే వెర్బ్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ థర్డ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్గా మనం హ్యావ్ని కానీ హ్యాస్ని కానీ యూజ్ చేస్తాం. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ప్యాసివ్ సెన్స్లో చెప్పేటప్పుడు మనం దీంట్లో బీన్ అనే బి యొక్క రూపాన్ని వాడతాం. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే దీంట్లో మనం ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ఐ హ్యావ్ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద థియేటర్. ఐ హ్యావ్ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద థియేటర్. నేను ఇప్పుడే థియేటర్లోకి వచ్చాను. ఐ హ్యావెంట్ ఎంటర్డ్ ఇన్ టు ద థియేటర్. ఇప్పటివరకు నేను థియేటర్లోకి రాలేదు. హ్యావ్ యూ ఎంటర్డ్ ఇన్ టు ద థియేటర్? నువ్వు థియేటర్లోకి వచ్చావా ఇప్పటివరకు? హూ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద థియేటర్? హూ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద థియేటర్. సో ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే వేర్ హ్యావ్ యూ ఎంటర్డ్ ఇంటూ, వేర్ హ్యావ్ యూ ఎంటర్డ్ ఇంటూ. సో అలా చెప్పుకోవచ్చు. తర్వాత we have done good job. We have done good job. We have just done a good job. We have just done a good job. We haven't done a good job. Have you done a good job? Who has done good job? Who has done good job? What kind of job have you done? What kind of job హ్యావ్ యూ డన్? ఈ విధంగా చెప్పుకోవచ్చు. అలాగే యూ హ్యావ్ సేవ్డ్ ద సొసైటీ. యూ హ్యావ్ జస్ట్ సేవ్డ్ ద సొసైటీ. యూ హ్యావెంట్ సేవ్డ్ ద సొసైటీ. హ్యావ్ యూ సేవ్డ్ ద సొసైటీ? హూ హ్యాస్ సేవ్డ్ ద సొసైటీ? వాట్ హ్యావ్ యూ డన్? What have you done? Whom have you saved? Whom have you saved? సో ఈ విధంగా మనం యూ మే చెప్పుకోవచ్చు. అలాగే హీ హ్యాస్ జస్ట్ రిడెన్ ఏ హార్స్. హీ హ్యాస్ జస్ట్ రిడెన్ ఏ హార్స్. హీ హ్యాజంట్ రిడెన్ ఏ హార్స్. Has he ridden a horse? Who has ridden a horse? What has he done? What has he done? What has he done? సో ఈ విధంగా మనము హీ మే చెప్పుకోవచ్చు. She has brought up orphans. She has just brought up orphans. She hasn't brought up orphans. She hasn't brought up orphans. Has she brought up orphans? Who has brought up orphans? Whom has she brought up? Whom has she brought up? What has she done for orphans? What has she done for orphans? సో ఈ విధంగా మనం షీ మీద చెప్పుకోవచ్చు. అలాగే ఇట్ మీద ఇట్ హ్యాస్ జస్ట్ రోమ్డ్ అక్రాస్ ది ఫారెస్ట్. ఇట్ హ్యాస్ జస్ట్ రోమ్డ్ అక్రాస్ ద ఫారెస్ట్. It hasn't roamed across the forest. Who has it crossed the forest?
has it across the forest? Who has across the forest? Where has it across? What kind of place has it across? What has it done? సో ఈ విధంగా ఇట్ మేము చెప్పుకోవచ్చు. అలాగే దే మీద చెప్పినప్పుడు కూడా దే హ్యావ్ జస్ట్ వన్ ద మ్యాచ్. దే హ్యావ్ జస్ట్ వన్ ద మ్యాచ్. దే హ్యావెంట్ వన్ ద మ్యాచ్. హ్యావ్ దే వన్ ద మ్యాచ్? Who has won the match? What has they won? What has they won? So, when has they won the match? When has they won the match? సో ఈ విధంగా మనము దే మీద చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హ్యావ్ అని గనక వచ్చినట్లయితే సెంటెన్స్ గనక పాజిటివ్గా ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఐ హ్యావ్ అంటే హ్యావెంట్ ఐ అనాలా. ఐ హ్యావెంట్ అని అంటుంటే హ్యావ్ ఐ అనాలా. వీ హ్యావ్ అంటే హ్యావెంట్ వీ అనాలి. అలాగే వీ హ్యావెంట్ అంటే హ్యావ్ వీ అనాలి. యూ హ్యావ్ అంటే హ్యావెంట్ యూ అనాలి. అలాగే హ్యావ్ యూ అంటే యూ హ్యావెంట్ అనాల. హ్యావ్ యూ, ఐ హ్యావ్, హ్యావెంట్ యూ. సో హీ హ్యాస్, హ్యాజంట్ హీ, హీ హ్యాజంట్, హ్యాజ్ హీ, షీ హ్యాజంట్, హ్యాజ్ షీ, షీ హ్యాజ్, హ్యాజంట్ షీ, ఇట్ హ్యాజ్, హ్యాజంట్ ఇట్, ఇట్ హ్యాజంట్, హ్యాజ్ ఇట్, దే హ్యావ్, హ్యావెంట్ దే, దే హ్యావెంట్, హ్యావ్ దే. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్, సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది వస్తుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి అంశము. దీని తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే the action which had started in past and going on at present. ఏదైనా ఒక పని వర్తమాన కాలంలో భూతకాలంలో ప్రారంభమయ్యి మనం వివరించేటప్పటికి ఇంకా పని కొనసాగుతూ ఉంటే అటువంటి పనులను తెలియచేయటానికి మనం ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడతాం. ద యాక్షన్ విచ్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ ఫాస్ట్. ఒక పని అనేది భూతకాలంలో ప్రారంభమయ్యి మనం వివరించేటప్పటికీ ఇంకా ఆ పని గనక కొనసాగుతూ ఉంటే అలా కొనసాగేటువంటి పనులను తెలియచేయటానికి మనము ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడతాం. దీని యొక్క స్ట్రక్చర్ ఫాము సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంఫార్మ్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్టివ్. సో ఆ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. ఐ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఐ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. I haven't been struggling for existence. Have I been struggling for existence? Have I been struggling for existence? So, who has been struggling for existence? What have you been doing for existence? What have you been doing for existence? For what purpose have you been struggling? For what purpose have you been struggling? So ఈ విధంగా చెప్పుకోవచ్చు. We have been rendering our services. We have been rendering our services. We haven't been rendering our services. Have you been rendering your services? Who has been rendering services? Who has been rendering services? What have you been doing?
వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్. సో లైక్ దట్, ఆ విధంగా మనం అడగచ్చు. అలాగే యూ హ్యావ్ బీన్ inquiring on every issue. You have been inquiring every issue. You have been inquiring on every issue. You haven't been inquiring on every issue. Have you been inquiring on every issue? Who has been inquiring on every issue? What have you been doing on every issue? What have you been doing on every issue? So, for what purpose have you been inquiring? For what purpose have you been inquiring? So, ఈ విధంగా you మీద. అలాగే he has been wearing spectacles. He has been wearing spectacles. He hasn't been wearing spectacles. Has he been wearing spectacles? Who has been wearing spectacles? What kind of device has he been wearing? So, ఈ విధంగా ఈ మీద చెప్పొచ్చు. అలాగే she has been writing novels. She hasn't been writing novels. Has she been writing novels? Who has been writing novels? What has she been doing? What has she been writing? What has she been writing? So, ఈ విధంగా she మీద it has been jumping upon cows. It has been jumping upon cows. Who has been jumping upon cows? It hasn't been jumping upon cows. Has it been jumping upon cows? Who has been jumping upon cows? On whom has it been jumping? On whom has it been jumping? సో ఈ విధంగా ఇట్ మీద చెప్పచ్చు. అలాగే దే మీద దే హ్యావ్ బీన్ క్వార్లింగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. They have been quarreling among themselves. They haven't been quarreling among themselves. Have they been quarreling among themselves? What have they been doing? What have they been doing? What have they been doing? Who has quarreling among themselves? సో ఈ విధంగా మనము ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చెప్పుకోవచ్చు. సెంటెన్స్ పాజిటివ్లో హ్యావ్ ఐ అంటే హ్యావెంట్ ఐ, అలాగే వీ హ్యావెంట్ అంటే హ్యావ్ వీ. సో ఈ విధంగా సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది, సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో వస్తుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ అనేది కర్మణీ ప్రయోగం, పాసివ్ వాయిస్ అనేది ఉండదు. కేవలం యాక్టివ్ వాయిస్ మాత్రమే, కర్తణీ ప్రయోగం మాత్రమే ఉంటుంది, కానీ కర్మణీ ప్రయోగం అనేది ఉండదు. ఈ విధంగా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయిపోయింది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా అయిపోయింది. నాన్న మీకేమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఓకే, మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.